కంటెంట్ బాగుండాలే కానీ కొరియన్ సినిమాకు కూడా హైయెస్ట్ కలెక్షన్ ఇవ్వగలిగే మంచి మనసున్నవారు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే మనోళ్ళకి భాషా భేదం లేదు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు థియేటర్ల ముందు బారులు తీరుతారు. అలా 2023 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులు ఆదరించిన పరభాష సినిమాలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1 జైలర్. రజనీకాంత్కు మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా మాత్రమే కాదు, హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది జైలర్ సినిమా. మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే రజనీకాంత్కి సరిగ్గా ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు ఈ సినిమాలో. కానీ ఆయన స్టైల్, చరిష్మాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు ఈ సినిమాలో. అలాగే నెల్సన్ మార్క్ ఎలివేషన్ ఈ సినిమాకి పెద్ద సెట్ అయింది. నెంబర్ 2 మావీరన్. కంటెంట్ పరంగా చూసుకుంటే 2023 సంవత్సరంలో వచ్చిన టాప్ 5 సినిమాలో ఒకటిగా ఉంటుంది మావీరన్ సినిమా. కాన్సెప్ట్ నుంచి సీన్ కంపోజిషన్ వరకు ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. శివకార్తికేయ నటన, దర్శకుడు మండేలా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటాయి. కమర్షియల్ గా పెద్ద హిట్ సాధించలేకపోయినా బెస్ట్ సినిమాగా మాత్రం మిలిగిపోయింది ఈ సినిమా. నెంబర్ 3 మామన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వడివేల్ని సరికొత్తగా చాలా సీరియస్ రోల్లో చూపించిన సినిమా మామన్. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కు ఉన్న రిపీట్ వాల్యూ, ఎలివేషన్ రేంజ్ వేరే లెవెల్ అంతే. ఈ సినిమాని తెలుగులో కూడా అనువదించి విడుదల చేశారు. నెంబర్ 4 తొలిల్. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా 4 తొలిల్. అశోక్ సెల్వన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైకో థ్రిల్లర్ విఘ్నేష్ రాజా దర్శకత్వ ప్రతిభ కారణంగా భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెంబర్ 5 దాదా. తమిళ బెస్ట్ మూవీస్ ఆఫ్ 2023 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలవదగ్గ సినిమా దాదా. మూల కథ మన చిత్రం సినిమాను గుర్తు తెచ్చినప్పటికీ కథనంలోని ఎమోషన్స్, బాండింగ్ అద్భుతంగా ఉంటాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా ప్రతి క్వాలిటీ బాగుంటాయి ఈ సినిమాలో. కవి నటన గణేష్ కే బాబు దర్శకత్వ సినిమాకి మెయిన్ సెట్. నెంబర్ 6 విడుదల పార్ట్ 1. వెట్రిమాన సినిమాలలో ఒక నిజాయితీ ఉంటుంది. అట్టుడికిపోయిన వర్గాల కష్టాలను, బాధలను చాలా సహజంగా తెరపై ప్రజెంట్ చేస్తారు. గతేడాది విడుదలైన విడుదల పార్ట్ 1 కూడా ఆ తరహా సినిమానే. కమెడియన్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా స్వీకల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 7 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. క్యారెక్టర్స్ మరీ ఎక్కువైపోవడం వల్ల తెలుగులో చాలా మందికి ఈ సినిమా అర్థం కాలేదు. కానీ విజువల్ గా మంచి గ్రాండర్ ఉన్న సినిమా పొన్నియిన్ సెల్వన్. అయితే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కి మంచి పేరు వచ్చింది. మణిరత్నం మార్క్ టేకింగ్, రవివర్మన్ సినిమాటోగ్రఫీ, రెహమాన్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ సెట్. నెంబర్ 8 గుడ్ నైట్. గురక గురించి సినిమా ఏంట్రా అనుకున్నారు సినిమా జనాలు గుడ్ నైట్ సినిమా ట్రైలర్ చూసి. అయితే ఒక సున్నిత మనస్కురాలు ఆ గురక కారణంగా ఎంత ఇబ్బంది పడిందనేది అద్భుతంగా ప్రజెంట్ చేసి చక్కని లవ్ స్టోరీగా మలిచారు గుడ్ నైట్ సినిమాని. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. నెంబర్ 9 చిత్తా. సిద్ధార్థ్ కెరీర్ అయిపోయింది అనుకున్న తరుణంలో నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు అతను. చైల్డ్ అబ్యూజ్ మూలకథగా తెరకెక్కిన చిత్తా సినిమాలో పండిన ఎమోషన్స్, బాబాయ్ కూతురు మధ్య బాండింగ్ ను అద్భుతంగా చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. నెంబర్ 10 జిగర్తాండా XX. కార్తిక్ సుబ్బరాజ్కు చాలా రోజుల తర్వాత వచ్చిన విజయం జిగర్తాండా XX. లారెన్స్, ఎస్జే సూర్యుల అద్భుత నటనకు సంతోష్ నారాయణ సంగీతం తోడవడంతో ఈ సినిమా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2023 సంవత్సరంలో మలయాళంలో వచ్చిన టాప్ 5 సినిమాలు. నెంబర్ 1 రోమాంచం. మలయాళంలో ఒక పెద్ద సినిమా ఘన విజయం సాధిస్తే మహా అయితే 50 కోట్లు వసూలు చేస్తున్న సందర్భంలో దాదాపుగా కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ సినిమా ఏకంగా 70 కోట్ల కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నెంబర్ 2 పూకలం. షష్ఠి పూర్తి కూడా జరుపుకున్న ఒక జంట ఉన్న పలంగా విడాకులు తీసుకోవాలనుకుంటుంది. దాంతో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కాన్సెప్ట్ సోసోగా ఉన్న కథనం మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది ఈ సినిమాలో. ఎన్నో అద్భుతమైన ఎమోషన్ పండించారు ఈ సినిమాలో. ముఖ్యంగా హాస్యం ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. నెంబర్ 3 2018. 2018 సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. అసలు అంత తక్కువ బడ్జెట్ లో ఆ స్థాయి ప్రొడక్షన్ డిజైన్ ఎలా సాధ్యపడింది అనేది పెద్ద ప్రశ్న. బాలీవుడ్ అయితే ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ చూసి అవాకైపోయింది. మేకింగ్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో. నెంబర్ 4 RDX. మంచి యాక్షన్ సినిమాలంటే మనకి ఎప్పుడు హాలీవుడ్ లేకపోతే కొరియన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే గత సంవత్సరం మలయాళంలో విడుదలైన RDX సినిమా ఆ లోటును తెచ్చేసింది. అత్యద్భుతంగా కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకి మెయిన్ సెట్ అని చెప్పాలి. నెంబర్ 5 కన్నూర్ స్క్వాడ్. డీలింగ్ పరంగా తమిళ సినిమైన కాకి సినిమాను గుర్తు చేసినప్పటికీ ఒక సిన్సియర్ పోలీస్ టీం ఎలా వర్క్ చేస్తుంది, డిపార్ట్మెంట్స్ వారికి ఏ మేరకు సహాయపడుతుంది వంటి విషయాలను ఎంతో సహజంగా చూపించిన సినిమా ఇది. మమ్మూటి నటన ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.
2023 సంవత్సరంలో హిందీలో వచ్చిన టాప్ 10 బెస్ట్ సినిమాలు ఇవే. నెంబర్ 1 ఇంటర్ఫెయిల్ సినిమా. గత సంవత్సరం విడుదలైన భారతీయ సినిమాలలో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది ఇంటర్ఫెయిల్ సినిమా. ఒక సామాన్యుడు ఐపీఎస్ అధికారిగా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా ప్రజెంట్ చేశారు దర్శకుడు విధి వినోద్ చోప్రా. ఈ సినిమా మనోజ్ కుమార్ శర్మ అనే అధికారి బయోపిక్ కావడం మరో విశేషం చెప్పాలి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. నెంబర్ 2 యానిమల్. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. రణబీర్ కపూర్ నటన, యాక్షన్ బ్లాక్స్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇలా అన్ని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 3 పఠాన్. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమా ఇది. గ్రాఫిక్స్ పరంగా చాలా వీక్ సినిమా అయినప్పటికీ సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ, యాక్షన్ బ్లాక్స్, మ్యూజిక్ జనాల్ని బాగా ఎంజాయ్ చేసేలా చేసి 1000 కోట్ల కలెక్షన్ కట్టబెట్టాయి. నెంబర్ 4 జవాన్. షారుఖ్ ఖాన్ రెండో 1000 కోట్ల సినిమా ఇది. తమిళ దర్శకుడు అట్టి తెరకెక్కించిన ఈ సినిమా సౌత్ ఆర్టిస్టులైన విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్ర పోషించడం మరో విశేషం చెప్పాలి. టెక్నికల్ గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని చెప్పాలి. అలాగే ఫైట్స్, ఎలివేషన్ ని అట్లీ డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి. నెంబర్ 5 రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని. కరణ్ జోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూల కథ పరంగా బొమ్మరిల్లు సినిమా గుర్తు చేసినప్పటికీ సినిమాలో డిస్కస్ చేసిన చాలా పాయింట్స్ ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి. ఇంకా రణవీర్ సింగ్, ఆలియా భట్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయాయి. నెంబర్ 6 ఓ మై గాడ్ 2. పేరుకి అక్షయ్ కుమార్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా మొత్తం నడిపించేది మాత్రం పంకజ్ త్రిపాఠి. స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అవకాశత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లేవనెత్తిన ప్రశ్నలు, అందుకిచ్చిన సమాధానాలు ఆకట్టుకుంటాయి. నెంబర్ 7 గుల్మోహార్. ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటాయి. ఆ సమస్యలను అధిగమించి ఒక కుటుంబం ఎలా ముందుకు సాగింది అనే దాన్ని బట్టి సదరు కుటుంబ సభ్యులు గొప్పతనం ఆధారపడి ఉంటుంది. అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. మనోజ్ బాజ్పేయి నటన ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. నెంబర్ 8 సత్య ప్రేమ్ కి కథ. తమ జీవిత భాగస్వామి చేసిన తప్పులు అంగీకరించి వారికి అండగా నిలిచే ఔన్నత్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ ఔన్నత్యపు గొప్పదనాన్ని, అవసరాన్ని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తామని సత్యకి ప్రేమ్కి కథ. కార్తిక్, ఆర్యన్, కీరా అద్వానీ నటన ఈ సినిమాలో చాలా సహజంగా ఉంటుంది. నెంబర్ 9 గదర్ 2. సన్నీ డియోల్ అన్నట్టుడు ఉన్నాడనే విషయం ప్రస్తుత తరానికి పెద్దగా తెలియదు. అలాంటి తరుణంలో గదర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్ల కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిజిక్స్ తో సంబంధం లేని యాక్షన్ బ్లాక్స్, ఓవర్ సెంటిమెంట్ తో సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని విశేషంగా అలరించింది ఈ సినిమా. నెంబర్ 10 3 ఆఫ్ ఫాజ్. చిన్నప్పటి ప్రేమలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. ఆ ప్రేమను ఒక 30 సంవత్సరాల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది? ఇది ఆకర్షణ కాదు, వాంఛ కాదు, కేవలం ఇష్టపడిన వ్యక్తి మీద ఉన్న అభిమానం. ఈ తేడాను తెరపై చూపించడం అంత సులువైన విషయం కాదు. కానీ దర్శకుడు అవినాష్ అరుణ్ చేసి చూపించాడు. షెహాలి షా, జయదీప్ ఆహ్లాద్ నడుమ జరిగే నాన్ సెక్సువల్ కెమిస్ట్రీ తెరపై చూడటానికి చాలా బాగుంటుంది. నెంబర్ 11 జోరాం. తనకు పుట్టిన కూతురు కోసం జనావాసంలో కలిసిపోవాలనుకున్న ఒక మాజీ నక్సలైట్ ఎదుర్కొన్న కష్టాలను ఎంతో హృదయంగా చూపించిన సినిమా జోరాం. అడవిలో జరిగే అరాచకాలు, పోలీసుల జూలం, ప్రభుత్వ అలసత్వం తెరపై నిక్కచ్చిగా చూపించిన విధానానికి సలాం కొట్టాల్సిందే. అలాగే మనోజ్ బాజ్పేయి నటన, దేవశిష్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.